పేతురు యేసు ప్రభువారిని సైనికులు అలా తీసుకెళ్తున్నప్పుడు వెనకెనక ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఏం జరిగింది, ఏమవుద్ది, బయటకు వచ్చేస్తారా లేదా పట్టుకుంటారా, ఏం జరిగిద్దా, ఏం అర్థం కావట్లేదు పేతురు శిష్యుడికి. అలాంటి గలిబిలు అవుతున్న పరిస్థితుల్లో ఒక పక్క జనాలు గుర్తుపట్టేశారు, ఒక పక్క తన గురువు గారికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంత టఫ్ పొజిషన్ లో, అంత వ్యతిరేక పరిస్థితుల్లో ఏం చేస్తాడు తెలుసా పేతురు? దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కాబట్టి తన మనసు ఆపుకోలేక, తను ఉండలేక, అయ్యో నా దేవుణ్ణి బాధ పెట్టాను, అయ్యో నా దేవుణ్ణి దుఃఖ పెట్టాను, నేను ఇంకా ఆలస్యం చెయ్యను అని వెంటనే వెళ్ళిపోయి, అది నాకు చాలా నచ్చిన మాట అండి, వెంటనే వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటది? వ్యతిరేక పరిస్థితిలో అక్కడ సందర్భం కాదు, 2-3 రోజుల తర్వాత ఒప్పుకోవచ్చు పేతురు, వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఒప్పుకోవచ్చు. ఆలస్యం చేశాడా పేతురు? ఒప్పుకోవడంలో ఒప్పుకునే అవకాశం ఉందా? అక్కడ ఒప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? వెంటనే వెళ్ళిపోయాడు, వెలుపలికి వెళ్ళిపోయాడు, కన్నీళ్లతో ఒప్పుకొని, అయ్యా పాపం చేశాను ప్రభు, ఏడిపించానయ్యా, గుండెలు పొడిచానయ్యా, మోసం చేశానా, అబద్ధాలు ఆడానయ్యా, శపించుకున్నానయ్యా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో నిజముగా వాళ్ళు ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే వెంటనే క్షమాపణ అడుగుతారు, వెంటనే ఆలస్యం చెయ్యకుండా. అది ఎటువంటి పరిస్థితిలో అయినా, అది ఉద్యోగంలో ఉన్న, బిజినెస్ లో ఉన్న, ఎదురుకుండా పెద్ద ఆఫీసర్, గొప్ప వ్యక్తిని ముందున్న మనసులో క్షమించను, మోసం చేశాను, తప్పు చేశాను, అబద్ధం ఆడేశానయ్యా, వెంటనే నువ్వు స్పందిస్తున్నావు అంటే పాపం విషయంలో దేవుడికి విరుద్ధమైన నువ్వు ఏదైనా చేసినప్పుడు అప్పుడు నువ్వు దేవుడి మీద ప్రేమ అన్నట్లు.